స్వామిని తెలిపేదామంటే దేవుని చూపెడతాం మీకు అని చెప్తారు చాలా మంది వచ్చి. సాధువుల మనకు వచ్చినారు పైన చెప్పింది, సాధువుల మనకు పైన చెప్పినాడు కదా. ఇక్కడ స్వామిని తెలిపేదమనుకును నామములను తెలిపివేగ నానా రీతులు నీ మహి శృతులను నేర్చి కామమున దిక్కి తుదకు కడతేరలేదు అంట. స్వామిని తెలిపేద మనసును నామములతో తెలుపుతారు. అంటే నామములతో కూడుకున్నటువంటి దేవతలను చూపగలరే కానీ దైవం అనగా ఏమిటి? మనకు పెద్దలు సనాతన ధర్మ సిద్ధాంత ప్రకారంగా దైవం అంటే ఏమిటి అంటే నామరూప క్రియరహితమై సర్వంతర్యామి అయి ములువృత్త సందు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటిది దైవం అనేది మనకు చెప్తుంది. వేదరీతి కానీ మన పెద్దలు చెప్పినటువంటిది సనాతన ధర్మ పద్ధతి ప్రకారంగా దేవుడు అనగా నామరూప క్రియరహితుడు. మరి వీరు ఏం చెప్పినారు? స్వామిని తెలిపేద మనసును నామములను తెలిపివేగ నానా రీతులు, నానా రకంగా అవో విగ్రహాలను చూపెడతారు. విగ్రహాలను చూపెట్టి ఇదే దేవుడు అని. అట్లా నామరూపాలు లేవు అతని దేవుడికి. నీ మహి శృతులను నేర్చి అంటే మాటలు నేర్చుకోండి. శృతులు మాటలు నేర్చుకొని అంటే అనేక గ్రంథాలు చదివి అనేక భాషల ద్వారా ఇంకా చెప్తా ఉంటారు. అట్లా నేర్చి కామమ్మున దిక్కితుడకు కడతీర్చలేరు. కామమ్మున దిక్కితుడకు కడతీర్చలేరు అంటే వీరికి కోరికలు నశించలేదు. కోరికలు నశించలేదు కాబట్టి వారే కడతీరలేరు. ఇంకా అన్నిటికీ మూలం ఇది అంటే మనసే ప్రధానం కనుక అది నశించలేదు కాబట్టి ఇంద్రియముల సమయింపలేదు. ఇంద్రియాలంటే ఇక్కడ ఎట్లా నశించాలి? ఇంద్రియముల సమయింపలేదు ఈ కోరికల చేత. ఇంద్రియములు అంటే మనకి ఇక్కడ ఏమిటి అంటే అంతరేంద్రియ నిగ్రహం, భావేంద్రియ బంధన ఉన్నది. అంతరింద్రియాలంటే ఇక్కడ మనకి ఏంది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి నాలుగు. ఇవి ఎక్కడ కూర్చుంటారు అంటే దేహం ప్రజెంట్, మనసు ఆబ్సెంట్ కదా. ఇక్కడనేమో బాగానే కూర్చున్నారు. అది మనసు ఏదో విషయాన్ని తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. అది ఇంటికి వెళ్ళిపోవడం, పొలానికి వెళ్ళడం, లేదా ఊరికి వెళ్ళడం, ఏదో తిరుపతి పోవడం, ఇంకోటి మరొకటి. ఆ మనసు ఏదో ఆలోచనలో ఉంది. ఇక్కడ పెద్దల ముందు కూర్చొని ఉన్నాము. కానీ బోధ ఎవరికి చెప్పాలి? ఈ బోధ ఎవరికి అందాలి అంటే మనసుకి అందాలి. మనసు ఎప్పుడైతే పోయిందో దానంటనే బుద్ధి అటే పోయింది. బుద్ధి ఎప్పుడైతే పోయిందో చిత్తం అటే పోయాయి. అహంకార అభిమాన రూపమే అదే. కాబట్టి అంతరేంద్రియ నిగ్రహము కలిగి ఉండవాలి. ఇది శమము అని. దమము అనగా బాహ్యేంద్రియ బంధన. బాహ్యేంద్రియాలు అంటే ఏంటివి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. వీటిని బంధించలేక గురువులైంది కూడా ఎన్నో మాటలు నేర్చుకొని, శృతులు నేర్చుకొని చెప్పడమే తప్ప ముందు వీళ్ళు ఇవి కళ తెచ్చాలి, ఇవి బంధించగలగాలి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నవి? జ్ఞానేంద్రియాలు అంటే మరి స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అంటే చెవులు, చర్మము, కళ్ళు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి కన్ను చూసింది అంటే కన్ను సర్వం అదే కలగంటుంది. కన్ను చేతనే చూడు అన్ని సృష్టి జరుగుతా ఉంది. నేత్ర సృష్టి, శబ్ద సృష్టి, వాక్ సృష్టి, వాసన చేత సృష్టి చేస్తాం. అంటే ఇది ఈ ఇంద్రియాలను సమయింపలేదు, ఇది కంట్రోల్ చేయలేకపోతున్నాం. బాహ్యేంద్రియములు అంటే
వాక్కు పాణి పాదము గుహ్యము కుదరదు. ఇవి బంధించగలగాలి. బాహ్యేంద్రియ బంధన అంటే ఇవి బంధించగలగాలి. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ బంధనం ఉండగలగాలి. ఇది మరి వాక్కు అనగా ఏమిటి? తెలిసి తెలియక ప్రతిదానం మాట్లాడడానికి పోతుంది, మౌనంగా ఉండలేదు. ఏదో ఒకటి మాట్లాడుతుంది, తప్పు ఒప్పులు మాట్లాడడం, అప్పచెప్పి పాలు తెచ్చుకోవడం ఉండలేదు అక్కడ. పాణి అంటే చేతులు. ఇవన్నీ కూడా ఈ ప్రబోధ సమయమందు నోరెత్తక మరిగిన నోరి అని అంటే అక్కడ మాట్లాడకుండా చేతులు కట్టుకొని కాళ్ళు మంచి పద్మాసనం సుఖాసనం మనకి ఎట్లా వీలైతే అట్లా ఆసనం వేసుకొని మలమూత్రములు కూడా బంద్ అయిపోవాలి. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ బంధనము. అంటే ఈ గురువులకే లేకుంటే వినేవాళ్ళకు రావు అని స్వామివారు చెప్పింది. ఇక్కడ ఎవరికి? గురువులకే. అల్పగురు లక్షణం. అల్పగురువులు అనేటువంటి వారు ఇవి బంధించలేరు. బంధించక కోరికల్లో నశించలేదు కాబట్టి కామమున దిక్కి తుదకు కడతేరలేదు, నింద్రియమున సమయింపలేరు, వాటిను జితేంద్రియులు కాలేకపోయినారు. ఇంద్రియ లోనులైనారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళే తరించలేరు కాబట్టి ఇతరులు తరించలేరు. పామర మతులయ్యి అప్పుడు ఏమైతుంది? ఎప్పుడైతే వీటిని అంతరింద్రియ నిగ్రహ, భావేంద్రియ బంధన చేయలేకపోయిందో పామర మతులయ్యిండ్రు, మతిహీనులు. అంటే మతి నిశ్చయం లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. అంటే మాట యందు, మనసు యందు, చేసే పని యందు వికరణ సిద్ధి లేదు. వాచాద్వైతం, మాటలు ఎన్నో మాట్లాడతారు, మాట్లాడిన దానిపైన మనసులో ఏకాగ్రత లేదు. ఈ మరి ఏదైతే మాట్లాడినామో, ఏదైతే మానసికంగా దృఢం ఉండాలో అట్లే ఆచరణ కూడా ఉన్నప్పుడు మాత్రమే కార్యసిద్ధి జరుగుతుంది. అట్లా లేక పామర మతులయ్యి వేమారు మతి భ్రమసి అంటే మతి భ్రమంతో కూడుకొని ఉంటారు. చెప్పల చిత్తం మాట మీద ఉండలేదు. భామాల వలలోన బడి లేవలేకను. భామ అనగా ఏమిటి అంటే సర్వ జగత్తుకు ఒక్కటే అమ్మవారు. అండపిండ బ్రహ్మాండాదుల కన్నిటి కూడా మొత్తానికి ఒక్కటే అమ్మవారు. ఆమెనే ముక్తికాంత, పరంజ్యోతి, జగజ్యోతి, మాయమ్మ. సర్వ జగత్తు ఆమె మాయ వలనే ఆడుతూ ఉంది. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, త్రిమూర్తులు, సమస్త దేవతలు, దానవులు, మానవులు, త్రిని, కీటక, ఈ అందరూ సర్వ జగత్తంతా కూడా ఆమె మాయ వలనే నడుస్తూ ఉంది. ఆ మాయలోనే, ఎరుక మాయలోనే పడి మేల్కోలేకపోతూ ఉంటుంది వీళ్ళంతా. భామల వలలోన అంటే మాయ అనే వలలో మళ్ళీ పడతా మళ్ళీ జన్మకు వస్తూ ఉంటుంది. ఆ వలలో పడి లేవలేక కడతీర్చలేరు. వారే వలలో పడిపోయినారు కాబట్టి ఇంకెట్లా తప్పిస్తారు వీళ్ళని? ఈత నేర్చుకున్నటువంటి వాడైతే ఇతరులకు ఈత నేర్పగలడు. తనకే ఈత రాలేదనుకో ఇతరులకు ఎలా ఈత నేర్పుతాడు? అట్లా నీటికన్నా తప్పాలి అంటే ఈత వచ్చి ఉండాలి. ఈత వచ్చేసి నీళ్ళపైన ఏది లక్షణం అతనికి వస్తే ఇంకో వాగు వచ్చినా ఒక్కొచ్చినా ఈదుకుంటా అతనికి వెళ్ళిపోతాడు. ఈతని రాలేదంటే అన్నవాడు చచ్చిపోతారు కదా. కాబట్టి ఆ నేర్పు అతనికి లేదు. మిగతానే మాయలో తిచ్చినాడు కాబట్టి ఈ భావాల వలలోన పడి లేవలేక ఇంద్రియముల సమయం కడతీర్చలేదు. అందరినీ ఇంద్రియముల సమయింపలేదు. నితేంద్రియుడు కాలేకపోయినాడు. ఆయన గారు ఇంత చక్కగా రాసి. జై శ్రీ సద్గురునాథ మహారాజ్ జై.